I was just going to graduate in about 10 days, and there was one old lady who came along with her daughter, and నా దగ్గరకు వచ్చి ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని కలవమన్నారు, మీరు కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ అంట కదా, మా అమ్మాయి కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సో మీరేమన్నా 4 మాటలు చెప్పండి అన్నారు. నాకు అర్థం కాలేదు ఇనీషియలీ. సో నేను చెప్పాను, సరిగ్గా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయమ్మా, ప్లేస్మెంట్స్ వస్తాయి అని చెప్పాను. అప్పుడు ఆ మదర్ వాళ్ళ డాటర్ని చూసి, చూడు ఈ బాబు 3 ఫ్లోర్స్ ఎక్కాడు, 3 ఫ్లోర్స్ ఎక్కి ప్రతిరోజు కష్టపడి చదువుకున్నాడు, ఎంత సఫరింగ్ అయినా చదివాడు, గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. సో నువ్వు కూడా 3 ఫ్లోర్స్ ఎక్కువ, నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా ముందుకు వస్తావు, తను ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. సో ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ థాట్ వచ్చింది, మన కంట్రీలో ఇన్స్పిరేషన్కి డెఫినేషన్ ఏంటంటే, ఎవరన్నా సఫర్ అవుతుంటే ఆ సఫరింగ్ చూసి మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు కష్టపడి పైకి వచ్చారు, సో నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా పైకి వస్తావు, ఆ కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తాం అన్నమాట. సో అలాంటి ఉన్న మన సొసైటీలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డిగ్నిమూవ్ లాంటి కంపెనీ యాజ్ ఆస్క్డ్, ఎందుకు అలాంటి కష్టం మళ్ళీ మళ్ళీ పడాలి అని చెప్పి. బికాస్ ట్రూ ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ సఫరింగ్ అండ్ ఓవర్కమింగ్ సఫరింగ్, బట్ ట్రూ ఇన్స్పిరేషన్ ఈజ్ ఆస్కింగ్ అలాంటి సఫరింగ్ మళ్ళీ మళ్ళీ ఉండాలా అని చెప్పి. సో ఫర్ పీపుల్ హూ ఆర్ విత్ మొబిలిటీ ఇంపైర్మెంట్స్, డిగ్నిమూవ్ హ్యాస్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్, సేయింగ్ ఇలాంటి సఫరింగ్ కంటిన్యూస్గా ఉండాలా, కెన్ వి రిమూవ్ దట్ సఫరింగ్ వన్స్ అండ్ ఫర్ ఆల్, and that is a great step to do, and I really wish that this thought comes into, which has already come into implementation, grows and becomes a major change to people in the society. That's one. Second thing, ee roju nenu ISB lo graduate ayi chief minister's office kinda chief consultant ga chestunna kuda Telangana Rising project ki నాకు 3 people అంటే చాలా భయం. ఒకటి స్విగ్గీ వాళ్ళంటే, ఎందుకంటే మా ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంటుంది. నేను స్విగ్గీ ఆర్డర్ చేసుకున్నప్పుడు కింద పర్సన్ కాల్ చేసి భయ్యా నీచే ఆవో అంటారు. ఆయన హీ సత్తా అంట, ఆయన ఏమో నాకు యాటిట్యూడ్ అనుకుంటారు. సో ఎఫెక్టివ్లీ నేను ఆయన హీ సత్తా అంటే నా వల్ల అవుతుంది, కానీ నేను రానేమో అనుకొని తనని తిట్టుకుంటారు. దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 1. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి థియేటర్స్లో, ఎప్పుడైనా నాకు ఇప్పుడు బార్డర్ 2 రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ కంట్రీలో నేషనలిజం ఇంకో వీక్లో ఉంటుంది, వెళ్ళి కూర్చొని మొత్తం సెటిల్ అయిపోయి మూవీ స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు నేషనల్ యాంథమ్ వేస్తారు, అందరు నించుంటారు, నేను నించోలేను, వెనకాల నుంచి ఏదో ఒకసారి ఎవరో ఒకళ్ళు అరే పాకిస్తానీ ఉడ్జా అంటారు, వాళ్ళకు కాంటెక్స్ట్ ఉంటుంది అక్కడ. థర్డ్, నేను ఎప్పుడైనా క్యాబ్స్ బుక్ చేసుకున్నాను అనుకోండి, అసలు నా వీల్ చైర్ ఏ క్యాబ్ వస్తుంది, నా వీల్ చైర్ అందులో ఫిట్ అవుతుందా ఫిట్ అవ్వదా అన్న విషయం క్యాబ్ వచ్చేంత వరకు ఒక థ్రిల్లింగ్ సినిమాలా నడుస్తుంది అనమాట. సో ఇలాంటి అగైన్ ఎన్వైరన్మెంట్లో ఒక ఎంపథెటిక్ సొల్యూషన్, where we don't have to think about all of these small insults that occur every day, small helplessness that occur every day. Our problems ni solve chese oka leader ga, oka inspiration ga, this team has come out with this product, and I really wish that more such solutions come into the market, and our country and the team that is inspiring our country finds opportunities and successes. Thank you so much once again for this. Wish you all the best. Thank you, Mr. Sai, for encouraging words and valuable insights. Your presence and guidance add immense value to the occasion and will remain the source of inspiration for all of us. Thank you. Accessible for the patients, as per the comfortable. It gives the full support for the respect of the age and weight of the patient, and it is a crash-trusted wheelchair which helps to the patients, individuals to the move freely. And it will rotate the 180 degrees for the patients to move easily, and it will be locked safely to move it will lock freely to move any side. It will be the wheelchair
నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీ మూవ్ అన్న సర్వీస్ లాంచ్ అవ్వటంతో నాలాంటి వికలాంగులకి ఎంతో మందికి ఒక పాయింట్ టు ఇంకొక పాయింట్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ డిగ్నిటీతో మూవ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అన్న ఒక విషయం తెలియగానే చాలా సంతోషపడ్డాను. అండ్ ఈ సర్వీస్ మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఒక నంబర్ 1 సర్వీస్ గా చాలా మంది జీవితాల్లో ఇంపాక్ట్ తెచ్చే సర్వీస్ గా మారుతుంది అన్న ఆశతో విష్ ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సార్ మీకు ఇలా ఉండడం వల్ల ఈ సర్వీస్ స్టార్ట్ చేశారా లేకుంటే మీకు ముందు ఎందుకు ఇలా ఉండడము అని కాదు, ఇలాంటి పెయిన్ ఉండడం వల్ల చాలా మంది నాలాగా ఒక ప్లేస్ లోనే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ గా బయటికి వస్తుంది. అంటే ఇది పూర్ క్లాస్ పీపుల్స్ కి అడ్జస్ట్ అయ్యేలా లేదు కదా? రైట్ నౌ మనం స్టార్ట్ అయినప్పుడు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాము. క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మనం నంబర్స్ పెరిగే కొద్దీ ఇది రాష్ట్రంలో అందరికీ ఏర్పడుతుంది ఒక సర్వీస్ గా అన్న నమ్మకం మాకు. అంటే ఎమర్జెన్సీలో అంబులెన్స్ వచ్చేస్తుంది, అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడా ఇది ఉపయోగపడుతుందా? ఎమర్జెన్సీ టైంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ టైంలో మళ్ళీ అందులో నడుచుకుంటూ ఉంటుందా? ఉంటుందండి. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ డిగ్నిటీ 3 చూసుకొని డిజైన్ చేసిన సొల్యూషన్ ఇది. అంటే మీరు చూపించిన దాంట్లో ఓన్లీ డ్రైవర్స్ వాళ్ళే కనిపిస్తున్నారు. అది మేము ఫర్దర్ వీడియోస్ కూడా టెక్నికల్ టీమ్ తో మాట్లాడి మీకు పంపిస్తాము. ఆ డీటెయిల్స్ మా టీమ్ తో మీకు చెప్తాం. అంటే సార్ ఇప్పుడు మరి చాలా మంది దీనికి అప్రోచ్ అవ్వాలంటే సింపుల్ ప్రాసెస్ ఎలా? మేము వాట్సాప్ ఫోన్ నంబర్ ఉంది మా దగ్గర. సో ఆ వాట్సాప్ నంబర్ ద్వారా కమ్యూనికేట్ అవుతే ఫోన్ కాల్ అవుతుంది. దట్ విల్ బి ది ఈజియెస్ట్ మీన్స్. అంటే 24 hours అవైలబుల్ ఉంటుందా లేకుంటే సర్టెన్ టైం పీరియడ్ అని ఏమన్నా? లేదు, ఐ థింక్ అది డీటెయిల్స్ నంబర్ లో వెబ్సైట్ లో నంబర్ ఉంది. సో అందులో మీ సర్వీస్ వెబ్సైట్ లో మొత్తం డీటెయిల్స్. ఎమర్జెన్సీ కాదు కదా, ప్రీ బుక్, ఈవెన్ లేట్ అవర్స్ ఆల్సో యు బుక్ ఎనీ టైం వెల్కమ్, బట్ నాట్ లైక్ అంబులెన్స్ 24 అని ప్రీ బుక్. రావట్లేదు కదా అనేవాళ్ళు. మా కాలేజ్ లో అసలు ఫెసిలిటీస్, లిఫ్ట్స్, యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేయమంటే కాలేజ్కి వచ్చి 3-4 కోసం చేయలేం కదా అని చెప్పేవాళ్ళు. ఇంట్లో అయితే కాలేజ్ పంపించు అంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు కదా అనేవాళ్ళు. సో ఇది ఒక చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం లాగా మిగిలింది. అలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొని సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్ గా ది అబిలిటీ టు బ్రింగ్ మోర్ పీపుల్ అవుట్ will go ahead and make a big difference to the society and to people around. So once again, hearty congratulations.